ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు భేటీ అయ్యారు. ఆర్టీసీకి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది అని చెప్పి సీఎం చెప్పారు. 3 రోజుల సమ్మె కాలానికి వేతనాలు ఇవ్వాలని కార్మిక నేతలు కోరారు. సమ్మె కాలంలో పెట్టిన కేసుల్ని ఎత్తివేయాలని కూడా రేవంత్ రెడ్డికి కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేశాయి. 3 రోజుల శాలరీ ఇచ్చేందుకు కేసుల ఎత్తివేతకు ముఖ్యమంత్రి అంగీకరించారు. వేతనం కేసుల ఎత్తివేతకి వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి గారు ఒక సుహృద్భావ వాతావరణంలో ఆర్టీసీ కార్మికుల పట్ల సమస్యల పట్ల వారు పరిష్కరించే దిశగా ఏదైతే మనకు వాగ్దానాలు చేశారో జేఏసీగా చాలా సంతోషపడుతున్నాం. అదేవిధంగా ఎలాంటి సమస్యనైనా ఖచ్చితంగా త్వరలో పరిష్కరిస్తారని వారు హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 3 అంశాల్లో పీఆర్సీకి సంబంధించిన అంశంపై నేను ఖచ్చితంగా పీఆర్సీ సంబంధించిన డబ్బులు మీకు జమ చేస్తా, పీఆర్సీ ఇంప్లిమెంట్ చేస్తా చెప్పడం జరిగింది. 2 అంశాలు ఏదైతే ప్రభుత్వంలో విలీనమో అదేవిధంగా యూనియన్లు దానిపైన ముఖ్యమంత్రి గారు మళ్ళీ మమ్మల్ని నిర్ణయించుకొని చెప్పమని మంత్రివర్గం చెప్పడం జరిగింది. మేము ఈరోజు జేఏసీగా ఒక నిర్ణయం తీసుకున్నాం. ముందు విలీనము ఇమ్మీడియట్లీ ప్రకటించి విధి విధానాలు రూపొందించాలి. ఆ విలీనం తర్వాత త్వరలో ఆర్టీసీలో కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని మేము జేఏసీగా ఇప్పుడు అభిప్రాయపడుతున్నాం. ఇట్టి విషయాన్ని రేపు సోమవారం నాడు యాజమాన్యానికి మా జేఏసీ తరఫున 3-4 రోజులు రాతపూర్వకంగా మేము యాజమాన్యానికి మంత్రివర్గానికి ఇస్తాము. మేము ఇప్పటికి కూడా అదే అంశంపైన కట్టుబడినాము.